హాయ్ అండి. రండి ఇవాళ పెసరపప్పు ఆనపకాయ చూపిస్తాను. ఇప్పుడు దాకా పచ్చి టమాటాలు ఆవు ముక్కలు చూపించాను కదా, వీడియో పెట్టాను చూసియండి. ఇదేమో పెసరపప్పు, చిన్న గ్లాసుడు పెసరపప్పు ఇది కడిగేసి లేత ఆనపకాయలు. ఇక ముందైతే 3 టమాటాలు తరిగాను, పచ్చిమిర్చి. పెసరపప్పు కడిగేసి పెట్టాను. కుక్కర్ సీటీ పెట్టాను నేను, ఇలాగే వెంటనే ఉడికిపోతాయి. లేత ఆనపకాయలు ఇప్పుడు ఇందులో ఎన్ని సరిపోతాయి అన్నీ వేస్తాను. ఆనపకాయ చాలా బాగుంటుందండి, పెసరపప్పు ఆనపకాయ. ఆవు ముక్కలు వేసాను కదా, అందుకే ఆనపకాయ పప్పు చేశాను. పప్పులోకి ఆవు ముక్కలు, టమాటా ఆవు ముక్కలు చాలా బాగుంటుంది తినడానికి. ఇప్పుడే వీడియో పెట్టాను చూడండి. ఇవి ఉంచేస్తాను. ఇప్పుడు ఇది ఉడికేక చూపిస్తాను. కొంచెం పసుపు నూనె వేసేస్తాను, ఉడకనిస్తాను. ఉడికేగా పోపు వేసి వేస్తాను, చూపిస్తాను రండి. ఇది మెత్తగా ఉడికాక కిందకి వెళ్ళిపోతుంది. కొంచెం పెద్ద సైజు ముక్కలే తరిగాను, ఎందుకంటే మళ్ళీ కరిగిపోతే తింటే తెలియదు. చూసారు కదా, పెసరపప్పు ఆనపకాయ టమాటా. ఇందులోనండి నేను పెరుగు మిరపకాయలే పోపు వేస్తాను, ఎందుకంటే చాలా బాగుంటుంది పెరుగు మిరపకాయలు పోపు వేస్తే. తింటూ ఉంటే తిన్నాను ఇప్పుడే నేను, అది రకం టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. అందులో ఆవు ముక్కలు అద్దుకుని నంచుకుని తింటే, మిరపకాయ ఒకటి పక్కన పెట్టుకొని తింటే ఇంకా అలా భలే ఉంటుందండి. చూడండి, పప్పు ఉడికిపోయింది. రండి చూపిస్తాను పోపు వేయించడం. ఉడికిపోయింది చూసారా. ఆవాలు వేసి ఇది నూనె వేసాను. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, పెరుగు మిరపకాయలు, 4 మెంతి గింజలు వేస్తాను. చూడండి పోపు చాలా అంటే చాలా బాగుంటుందండి. పెరుగు మిరపకాయలు పోపు వేసి చూడండి, తింటూ ఉంటే భలే ఇంత కమ్మగా ఉంటుందో అడగదు. నేను 4 ఏమో తినడానికి, మిగతా పోపులకి వేసాను పెరుగు మిరపకాయలు. పప్పులో పోపు అదే వేస్తాను. అది పక్కకు తీసాను కదా. ఇప్పుడు ఇందులో ఆవాలు చిన్న చెంచాతో 2, జీలకర్ర, 4 మెంతి గింజలు. పోపులో మెంతులు వేస్తే మంచి వాసన వస్తూ ఉంటుంది. వేసాం కదా, వేసి ఇది బాగానే వేగనిస్తాను. కొంచెం మినపప్పు కూడా వేసాను, పోపులోకి మినపప్పు. ఇప్పుడు ఇది బాగా వేగనిస్తాను. చూపిస్తాను. చూడండి, ఇది ఎర్రగా వేగుతుంది. పోపు పెరుగు మిరపకాయలు వేగుతాయి కదా, చూపిస్తాను రండి. పోపు వేస్తాను, అదే పెసరపప్పు ఆనపకాయ టమాటా పప్పు అన్నమాట. తర్వాత పచ్చి టమాటాలు ఆవు ముక్కలు వేసాను. అది ఇందులో నంచుకోవడానికనే పోపు పెట్టాను. మేము 11:30 వేసారు, తినేస్తాను. టిఫిన్ తిన్ను కదా, అందుకే వేగిన వండుతాను. చేసి తినేసి 11:30కి వీడియో పెట్టేస్తాను. సరిపడా ఉప్పు, ఇప్పుడు బాగా ఉడకనిస్తాను. ఇది బాగా మరుగుతుంది. లేత ఆనపకాయ అన్నమాట, తరిగి వేసేసాను. ఇక పోపు వేగుతున్నారు కదా, చూపిస్తాను. ఇప్పుడు పెరుగు మిరపకాయలు 4 తినడానికి ఉంచుకొని మిగతావి ఇందులో పోపు వేస్తాను. కరివేపాకు,
చాలా బాగుంటుంది ఆ పెరుగు మిరకాయలు అందులో ఉడుకుతూ ఉంటే. చూసారు కదా మరుగుతున్నది. ఆ మెంతులు అవి పోపు మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు కందిపప్పే పెసరపప్పు కూడా వండుకోవాలండి మధ్య మధ్యనే, బాగుంటుంది, మంచిది కూడా ఒంటికి. ఇదిగోనండి వేగిపోయింది. ఇప్పుడు తినడానికి పెరుగు మిరపకాయలు 4 తీసేసుకుని మిగతా పెరుగు మిరపకాయలు పోపుకి ఇందులో వేసేస్తాను. ఉడికిపోయింది. 2 మీకు చూపిస్తాను. ఇగో చూసారు కదా, ఇగో 4 తీసేసుకున్నాను తినడానికి. మిగతా పెరుగు మిరపకాయలు పోపు అన్నీ ఇందులో వేసేయడం. అవి వేస్తే చాలా బాగుంటుంది తినేటప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయి. పెరుగు మిరపకాయలు చాలా రుచిగా కూడా ఉంటుంది. వీడియో ఉల్టా వచ్చింది అనుకుంటున్నారా? పొడుగ్గా నేను అలా పెట్టాను అన్నమాట, పొడుగు మీద. మళ్ళీ తిప్పుతాను ఇప్పుడు. చూసారు కదా, మరుగుతున్నది. చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. చూడండి, ఆవు ముక్కలు పక్కన పెట్టాను, పప్పు అన్నం, ఒక మిరపకాయ వేసుకున్నాను. ఆవు ముక్కలు అలా పప్పు అన్నంలో పెట్టుకుని ఒక మిరపకాయ ముక్క, పెరుగు మిరపకాయ ఇది అద్దుకొని తిన్నారనుకోండి, ఓ మీరు ఒక్కసారి తింటే మళ్ళీ అలాగే తింటాను అనుకుంటారు. ఈ టమాటా పచ్చి టమాటాలు ఒక 2 రోజులే ఉంటుంది. చిన్న ముక్క అందులో నొక్కి ఇలా తిన్నారనుకోండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అలా ఆవు ముక్క వేసుకుని ఇగో ఇలాగా చెప్పలేనంత రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి చేసి తినండి. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.